సరే చదవాలి. అవి జాయిన్ చేస్తున్నాం. నీవు ఆరోపణ వీటిని పట్టణ వారిని సరిపెట్టుకొని పోతుంది. మనుషుల చేత ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులైన వారికి మొదలుగా కృప కలిగిన కలిగిన మాపై తండ్రి నేను చేయగలిగిన వారికి ఆస్తిగా తెలుసుకుంటున్నాను. ఈ సమయంలో ఈశ్వరు పండుగ వల్ల మేమందరం కూడా ఈ గొప్ప జనంలో మీ కనుగొన కోరుకొని నేను స్థితించి కనపరిచి ఆదరించడానికి తెలుసుకుంటున్నాను. ఈ సమయంలో ఇంతవరకు ఆరాధిస్తున్న వ్యాఖ్య ఆలోచించారు. లేఖన కార్యక్రమాలు అందించున్నారు. ఇంకా ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని అందించున్నారు. మరణ చిత్రం అయ్యా ఏమైతే మాట్లాడారు. వాటిని ధ్యానిస్తున్నప్పుడు నా జ్ఞానమే నా పెళ్లి చేసిన సంతమాన్ని నమ్మవాళ్ళని వచ్చాను. వాటి పూర్తిగా వచ్చాను. అయ్యా నీ చేతిలో తగ్గిపోయిన ఆ పూర్తించిన అయ్యా మాట్లాడుతున్న ప్రతి మాట ఇష్టంగా ఉన్నారు. ప్రతి ఒక్క మాటలు జ్ఞానం ఉండాలి. చీకటి వైపు ప్రతి ఒక్క ముఖ్యంలో నిర్ణయించిన సమయంలో వినికిలో ఎందరికి మాటలు వింటున్నారు. ఆ మాటలు చేత కుటుంబాలు నిలిచిబడి రక్షించబడి సుఖపరుచుకోవాలి. చూసి రామల ప్రార్థన అమ్మాయి అనగా పునరుద్ధానాలు మరణించి తిరిగి మళ్ళా లేచినటువంటి దినాలు. అయితే ఈ పునరుద్ధాన దినాలకి పునరుద్ధానాలకి మనకు సంబంధం ఏంటి? తల్లికి ప్రసిద్ధి పోయారా రోజుల్లో చెప్పంటే పునరుద్ధానం వల్ల మనం ప్రవేశించేటువంటి మార్గాన్ని దోషించవచ్చాం. అలాగే ఎందుకంటే దొంగ ఏమని అడిగారండి? ప్రభులు ఏమని అడిగారు? మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఇలాగా పరదేశంకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే పరదేశం అంటే పర్యావరణానికి వెళ్ళడానికి వెయిటింగ్ ప్లేస్ అనమాట. పర్యావరణానికి వెళ్ళాలంటే పరదేశంకి వెళ్ళాలి. పరదేశంకి వెళ్ళాలంటే మనకి ఎన్నో 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 అడ్డుపడలు మనం ఈ లోపల కలిగి ఉన్నాము. ఒక అందమైన రాజ్యంలో ఉన్నాము, అపవాది బంధువులు ఉన్నాము. అయితే ఆ పరదేశం చర్చడానికి ప్రభు యేసుక్రీస్తు శిలువ మీద మరణించున్నారు. ఆ పునరుద్ధానాన్ని ఇచ్చినారు. హల్లెలూయా. ఒక దొంగకు ఆ సమయంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఆ రోజు మాటలు ఇచ్చారు. ఈ రోజు మనం కూడా ప్రియులుగా పునరుద్ధానాన్ని మనం విశ్వసించినట్లయితే మనము కూడా ఆ పరదేశంలోకి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యంలో మనం ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ పునరుద్ధానము ఈరోజు అవసరం ప్రియులారా, పునరుద్ధానం వల్ల మనకి పరదేశించేటువంటి ఆ మార్గము దేవుడు మనకి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. పునరుద్ధానం సరే దేవుని వాక్యం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుతున్నాము, నీవు ఆనందమైనప్పుడు చేపట్టినారు. ఈ మాట దేవుడు చూడండి. 15వ అధ్యాయము మొదటి పత్రిక 3వ అధ్యాయం చేస్తున్నాము. 15:3 చూడండి. మనకు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల యొక్క మృత్యువును సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. హల్లెలూయా. క్రైస్తవులు ఒక ఈ పునరుద్ధానము అనేది క్రైస్తవానికి ఎక్కడ సంబంధించిన సువార్తలు ఏంటి? యేసు ప్రభువు లేక మనం చదువుకున్న కదా సువార్త చూడండి. లేఖనముల ప్రకారము సమాధి చేయబడను, తిరిగి మళ్ళా ఆయన పునరుద్ధానంలో లేపబడడం అనేది దీన్ని ఏమంటారు అంటే సువార్త అంటారు. ఇది క్రైస్తవానికి చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. దీనిలో కంటే ముఖ్యమైన క్రియగా క్రైస్తవుని మనిషికి ఒక గుండె ఎంత ప్రాముఖ్యమైనదో
మన క్రైస్తవులు దేవుడికి వెళ్ళినప్పుడు పునరుద్ధానం లేకపోతే అసలు విశ్వాసానికి ఆధారం లేదు. అంటే పిల్లల క్రైస్తవానికి రంజన లేదు. మన నిత్యజీవానికి లేక క్రైస్తవానికి ముఖ్యమైనది ఏంటంట చెప్పండి. మనిషికి ముఖ్యమైనది గుండెలు వచ్చి చచ్చిపోతారు అంతే, మనిషికి జీవం ఉండదు. అలాగే పునరుద్ధానం అనేది లేకపోతే, దానిని మనం విశ్వసించకపోతే, నిజంగా అదే లేకపోతే అసలు మన మార్గానికి ఎటువంటి ఇరుగు లేదు చెప్పాలంటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధరణలో లేచి ఎందుకు వస్తారంటే ఆయన తను తాను ధైర్యమైనటువంటి శక్తిని ప్రపంచానికి నిరూపించడానికి, ఆయన దేవుడనే తెలియచేయడానికి ఆయన చేసి చూపించారు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ లేఖనముల ప్రకారం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభు యేసుక్రీస్తు గురించి లేఖనములు ఏదైతే దేవుడు చెప్పినారో ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఆయన జీవితం అంతా కూడా పోయిలాగా ఆయన లేఖనటువంటి అనేది కూడా ప్రవచనము నెరవేర్పు. హల్లెలూయా. అందుకని లేఖనముల ప్రకారం ఉంటున్నారట. లేఖనముల ప్రకారం ఏం చేయబడ్డారు? సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారం మళ్ళా లేకపోతారు. అంటే ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్ గా ఉందన్నారు, ఒక క్రమబద్ధంగా దైవికంగా క్రమంతో జరుగుతుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం పునరుద్ధరణ అంతా కూడా కొన్ని కాట్ల ప్రపంచంలో ప్రతి మానవాళికి రక్షణ లేదు కాబట్టి దేవుడు ఏదో ఆశామాషిగా తన ప్రారంభం ఏర్పాటు చేయలేదని పోయారు. అందుకని పునరుద్ధరణం అనేది ఒక విశ్వాసానికి అది ఒక నిరీక్షణ ఇచ్చేది, ఒక విశ్వాసం ఇచ్చేది, ఒక బలాన్ని ఇచ్చేది, ఒక శక్తిని ఇచ్చేది. కానీ ప్రియులారా అందుకే బయటపడుతున్నారు అన్నమాట. అందుకని ఏమంటున్నారంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? క్రైస్తవ్యానికి మూలమైన ముఖ్యమైనటువంటి బలమైన పునాది ఏమిటి? పునరుద్ధానము. ఆ పునరుద్ధానం గురించి మనం చాలా తెలుసుకోవాలి ప్రియులారా. యేసు ప్రభావం సమాధానం చేసిపోయారంట, వేసిపోయారంట, ఇదంతా మనకు తెలుసు. సంవత్సరాల కన్నా మనం మర్చిపోతామండి, పోయిన వారం వాళ్ళకి మనం మర్చిపోతాము, ఒకే జ్ఞాపకం మనకి. హల్లెలూయా. అందుకని ప్రియులారా ఇక్కడ మన 15వ అధ్యాయము 24వ మనం చూస్తున్నట్లయితే అది తర్వాత సమస్తమైన ఆధిపత్యము 16వ వచనము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము ఎద్దనే మీ నిజము మీ పాపంలోనే ఉన్నారు. హల్లెలూయా. వాక్యం చెప్పుకుంటే యేసు ప్రభువు నిజంగా లేపబడకపోతే, పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసం వ్యర్థమేనంట, మన నిరీక్షణ వ్యర్థమే. అంతేకాకుండా వాక్యం చెప్తుంది ఆ వ్యర్థమైనటువంటి అంటే పరిస్థితులు మనం ఉంటే మన పాపంలోనే ఉంటాయంట. అంటే దేనికి ఉద్దేశం ఏంటి? మన పాపంలో ఉండకూడదు. ఈ మృతుల పునరుద్ధానం వలన ఒక విశ్వాసి ఆయనను నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి ఉంటే పాపంలో తిరిగి లేకపోవడానికి, పాపంలో చచ్చిపోయి తిరిగి మళ్ళా నీతి మాత్రమే లేకపోవడానికి గొప్ప అవకాశం దేవుడు మనకు ఇస్తారు. హల్లెలూయా. అందుకని పునరుద్ధానం అనేది ఈరోజు నీకు నాకు మనందరం చాలా అత్యవసరం ప్రియులారా. హల్లెలూయా. అందుకని మనం వాక్యం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయము 18వ నుంచి 19 రాసబడింది. సిలువను గురించిన వార్త రక్షించిన వారికి వెళ్తాను కానీ రక్షించవలసిన మనకు దేవుని శక్తి. హల్లెలూయా. పునరుద్ధానం యొక్క సువార్తలో దేవుడు చెప్పినటువంటి ఆయన శిలువ మరణ పునరుద్ధానం యొక్క ఈ యొక్క వార్తలో ప్రియులారా రక్షించబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఏముంటుందంట? శక్తి ఉంటుందంట. అందుకే నశించడానికి అది వెళుతున్నగా ఉంటుంది. ఏది కూర్చోదు కాబట్టి ఆయన చనిపోవడం అంటే చనిపోయిన లేవడం అంటే అడ్డుకోవడంలే ఏదో అంటారు. చారిత్రాత్మకమైన ఆధారాలతో ప్రియులారా యేసు ప్రభువు మరణించి తిరిగి లేచారన్నట్టు వాస్తవం. హల్లెలూయా. నువ్వు నమ్మకపోయినా, నువ్వు అర్థం చేసుకోకపోయినా, నువ్వు విశ్వసించినా లేకపోయినా కూడా ఆయన మరణించే సమాజం తిరిగి లేచారు మాత్రం ఏంటండి వాస్తవము. ఇది నమ్మితే నీకేముంది? నిత్యజీవం అన్నది. అది నమ్మకపోతే నువ్వు పాపంలో ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే నశిస్తున్న వారిని ఏమిటంటే దేవునికి సువార్త వ్యతికరంగా ఉంటుంది. కానీ రక్షించబడుతున్న మనకైతే ఏమైంటున్నది? అది
దేవునికి శక్తి, అందుకే ప్రభావి పునరుద్ధరణ శక్తి నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఆ శక్తి అనేది ఆ జ్ఞాపకం కాబట్టి నేను మనకి శక్తి అనుకున్నాం. ఆ పునరుద్ధరణ శక్తి, ఆ పునరుద్ధాన్ని లేచారు కాబట్టి ఈ రోజు మనం ఆ శక్తిని అనుభవించుకుంటున్నాం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, పునరుద్ధరణ ద్వారా మనం అనుభవించేటువంటి మార్గం చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం ఇంకా మనం చూస్తామంటే రోమియోల రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. రోమియోల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం 4వ మాట చూడండి. పునరుత్థానం అందరూ చూడండి. మృతులలో ఉంది, మృతులలో ఉంది పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మశక్తి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించుకున్నారండి. ప్రభు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి నేను 3 రోజులు కడతానన్నారు. కాబట్టి అందుకే నేను వచ్చానన్నారు. అదే తప్పని సమాజానికి. అంటే పిలాతు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడు, వీళ్ళ వల్ల తప్పేంటి చెప్పేసి అడిగితే అక్కడ శాస్త్రులు పరిచయం ఆ రోజు ఏమన్నారంటే, శుక్రవారం శివేసే రోజు ఇతను దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు కడతానంటున్నాడు. అది ధర్మశాస్త్రాలు తప్పు కదా, ఇతను చాలా న్యాయస్తుడు, ఇతను దుర్మార్గుడు అని చెప్పేసి ఆయన మీద నేరాలు మోపారు. హల్లెలూయా. అయితే ఆ రోజు లేఖనములను బట్టి ఆయన మాట చెప్పే దేవాలయం అంటే ఆయన శరీరం చెప్పిన మాట అది. హల్లెలూయా. అంటే మనం ఈ రోజు మీరు చెప్పితే తిరిగి మళ్ళా 3 రోజులు చేస్తానే మాటదు. హల్లెలూయా. వీళ్ళేమంటున్నారంటే అది తప్పుగా, అంటే వాళ్ళది కాదు, వాళ్ళలో ఉన్నటువంటి సాతాను యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి సాతానుకు సామ్రాజ్యం ఉన్నది. సాతానుకు సామ్రాజ్యాన్ని మరి ఈ లోకంలో వేసుకున్నది ప్రియులారా. సామ్రాజ్యంలో యేసు ప్రభు వస్తే అది ఎక్కడ చెదిరిపోతుందో, ఎక్కడ మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారేమో అని ఒక ఆలోచనతోటి అపవాది ప్రియులారా మరి అనేకుల్ని అది ఆటంకపరంగా ఉంది ప్రభు శిలువకు అప్పగించింది. అయితే ఏదేమైనా కూడా అది లేఖనానుసారము, అది దేవునికి ఏర్పాటు. హల్లెలూయా. అందుకని నేను ఏం చెప్పొద్దంటే ఆయన ఏం చెప్పారు, పునరుత్థానంలో ఎవరు నిరూపించుకున్నారయ్యా? దేవాది దేవుడు నిరూపించుకున్నాడు. హల్లెలూయా. ఆయన కోసం ఆయన చెప్పవలసిన లేదు, ఆయన చేసిందని చూపించారు, నమ్మకానికి ఆధారం ఇచ్చారు, నిరీక్షణకు ఆధారం ఇచ్చారు. నేను ఇది అని చెప్పేసి ఆయన ప్రకటన చేసుకోకపోయినా ఆయన చేసినటువంటి దానిని బట్టి ఈరోజు ప్రపంచానికి ఈ నిజమైన దేవుడు అని ఆయన మరణం మీద అధికారమైన దేవుడు అని మనం ఆయన బంధించిన అసాధ్యమైన విషయాన్ని ఆయన చేసి చెప్పి కాదు కానీ చేసి చూపించారు. హల్లెలూయా. కాబట్టి కట్టుకాదు కాదు, ఏదో మనం చెప్పుకోవడానికి కథ కాదు కానీ ప్రియులారా, ఇది వాస్తవము, చారిత్రక ఆధారాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మరణము అనేది చారిత్రాత్మకమైనది. అంతేకాకుండా దానిలోని పునరుత్థానంలోని మనకు శక్తి ఉంది, పునరుత్థానంలోని నిరీక్షణ ఉన్నది, పునరుత్థానంలోని దేవాలయ దేవుడు నమ్మటానికి మన ఆధారం కూడా ఉన్నది. హల్లెలూయా. ఇది మన గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు మరణమును భరించి తిరిగి మన జయించి లేచిన దేవుడు విషయాన్ని మనం బాగా ధైర్యంగా చెప్పుకోవడానికి దేవుడు నిరూపించినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. అయితే మరి ఇంకా మనం చూస్తున్నట్లయితే మొదటి దశలో పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిద్రించుతున్న వారిని గురించి మీరు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పట్టి తిరిగి లేచినని మనము నమ్మలేదా? అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా లెక్కపెట్టుకుని వచ్చును. నేను ప్రభు మాటలు బట్టి మీతో చెప్తున్నది ఏమన్నా, ప్రభు రాకడ వరకు సజీవులు మనము నిద్రించిన వాళ్ళకంటే ముందుగా ఆయన సంచరించడం. హల్లెలూయా. మనం నిరీక్షణ లేదు, ఒక ఎదురు చూపు ఉన్నది. నన్ను నమ్ముకున్న నా దేవుడు ముందు చేసి నా కోసం దాని ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మళ్ళీ నేర్చుకున్నాడు. కాబట్టి సజ్జుడైన దేవుడు, ఆయన మానవుడికి అధికారం కలిగిన దేవుడు మానవాన్ని ఏమీ చేయలేదు. కాబట్టి నేను నమ్ముకున్న నా దేవుడు లేచినప్పుడు తిరిగి ఆయన మళ్ళీ రాబోతున్నారు. నా కోసం ఒక అనేక గృహాలు కట్టించిన నా తండ్రి అనేక నివాసములు కనుగొన్నాడు. అందుకే శిలువ దొంగల గురించి గ్రహించాడు కాబట్టి యేసు రాజులను జ్ఞాపకం చేసుకో అంటే రాజ్యములు దాన్ని నమ్మాడు.
ఆ రాజ్యంలో ఇతను విసిగిస్తే ఈయన నమ్మకం ఉంటే ఈయన నిరీక్షణ ఉంటే తప్పకుండా నిరీక్షణ కంటే అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకాన్ని బట్టి ఆ నిరీక్షణ బట్టి నేడే తక్షణమే ఇప్పుడే నీవు నాతో కూడా. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు అతను ఏం కనుగొన్నాడు చెప్పండి. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అనే విషయాన్ని విశ్వసించినాడు. రెండవదిగా ఈయన నిరీక్షణ కలిగి ఉంటే, ఈయన ఎదురు చూపుంటే, ఈయన మీద ఆశ కలిగి ఉంటే ఆయన చోటు నన్ను తీసుకువెళ్ళడం విషయాన్ని గమనించినాడు. హల్లెలూయా. ఈ రోజు నాకు సహోదరుల ఇంట్లో పునరుద్ధరణ మీకు ఏమి ఇస్తుందంటే ఒక నిరీక్షణ కలిగి చేస్తుంది. పరిస్థితులకు మనమంటే భయమైనట్టు తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ చెడు గృహం ఉండొచ్చు, ఇక్కడ ఈ చరజీవి ఉండొచ్చు, ఇక్కడ ఈ జీవితం భయం ఉండొచ్చు, ఈ లోకంలో గుర్తించవచ్చు. కానీ కళ్ళు మూస్తే నీకు ఒక రాజ్యం ఉన్న విషయాన్ని ఈ పునరుద్ధరణ అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం నమ్ముతున్నటువంటి దేవుడు మన మీద అధికారం కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఇతరులకు ఏమైందంటే విశ్వసించిన వారికి ఏమైందంట నిరీక్షణ లేదు. విశ్వసించిన వారికి ఏమి ఉండదంట దేవుడి రాజ్యం ఎవరికి ఉండదు. కానీ నీకు దొంగన్నాడు నీ దొంగతో ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే నేనే ఈ రోజే నీ విశ్వాసం ఇచ్చిన కాబట్టి నన్ను అనిపించున్నాను కాబట్టి నిరీక్షణ కలిగింది కాబట్టి నీకు సంతకం లేదు. నేను ఎక్కడంటే నాకు నాతో ఉంటావు. హల్లెలూయా. నేను దొంగగా చేసుకున్న దేవాలయ దేవుడు నువ్వు విశ్వాసం ఇచ్చినట్లయితే నువ్వు కూడా పునరుద్ధానం మరి నిరీక్షణ కలిగినట్లయితే నీకు ఆ రాజ్యం కూడా. హల్లెలూయా. కాబట్టి అనుకోవచ్చు ఇతను కూడా నాకులాగే ప్రాణం పెడుతున్నాడు, ఇతను కూడా నాగా చనిపోతున్నాడు, ఇతనికే దాని లేదు, ఇక నన్ను అనిపిస్తున్నట్టు అనుకున్నాడా? ఇంకొక వ్యక్తి అనుకున్నాడు కదా, ఇంకొక వ్యక్తి అనుకున్నాడు. కానీ అక్కడికి అవకాశం అవకాశం లేదు. ఈరోజు నేను ఆ జీవితంలో కూడా నీ కోసం గురించి ఆ సమావేశం తిరిగి లేదు విశ్వసించినట్లయితే తప్పనిసరిగా నిన్ను కూడా ఆ పరిధి తీసుకెళ్ళి గొప్ప యోగి దేవుడికి ఇస్తడం ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అందుకని పిల్లరా ఇంకా మనం వాక్యం చేస్తున్నట్లు తమ్ముడు చెప్పారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ చూడండి. దొంగతనము వచ్చింది కానీ కాదు జీవితం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దొంగ దగ్గరికి వస్తాడు, దొంగ దోచుకుంటూ వస్తాడు, దొంగ నాశనం చేస్తూ వస్తాడు, దొంగ జీవితాన్ని పాడు చేస్తూ వస్తాడు. అందుకే ఆ ఏదైనా పట్టణానికి దొంగలా వచ్చాడు అపవాది. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఏమి తీసుకున్నట్టు వచ్చాడు? ఏమి దొంగతనం చేస్తూ వచ్చాడు? మీరాగా నిత్య జీవనం దొంగతనం చేస్తూ వచ్చాడు. ఆ ప్రశాంతంగా ఉండండి, ఈ మీరు ఈ పండు తిరిగాడే చచ్చిపోతాడు, నాతో నిత్యం మాట్లాడాలని చెప్పిన మాటను అతికించేట్టు ప్రోత్సహించాడు దొంగ సాతాను. హల్లెలూయా. ఆ నిత్య జీవనం ఏమైందండి? ఆ దొంగ మాట విన్నప్పుడు ఏమైంది చెప్పాలి మీరు? ఏం చేసింది? పోగొట్టుకుంది. పాపం చేసి ఆ నిత్య జీవనం పోగొట్టుకుని ఏదైనా నోటి నుంచి మాట్లాడేసేపడ్డాడు, గెంట వేయబడి ఉన్నాడు. అయితే ప్రభు చెప్తున్నారు కదా, మీరు ఎందుకు వచ్చారు తెలుసా లోకంలోకి, మీరు ఎందుకు వచ్చారు తెలుసా ఈ రోజు అని చెప్తున్నారు. మీకు నిత్య జీవాన్ని ఇస్తారు వచ్చారు. హల్లెలూయా. నిత్య జీవానికి ఇచ్చిన వాళ్ళు ఎందుకు సరిపడకపోవచ్చు పిల్లరా? నిత్య జీవానికి వచ్చే ఇష్టాన్ని ఈ లోకంలో వచ్చాడని ప్రభు చెప్తున్నారు. మీరు ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన చచ్చిపోతున్నా చచ్చిపోడు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? శాంతిగా చనిపోలేదు, ఆయన ఇష్టమైన ప్రాణం పెట్టలేదు, ఆయన మరణకు బలమైంది. ప్రియులారా మనం ధ్యానం చేసుకున్నాము. దోష నివృత్తి చాలా భయంకరమైనది, దాన్ని భరించలేము, దాన్ని తట్టుకోలేము, అది ఊహించలేము. ప్రియులారా అది ఎప్పటికీ అది క్లియర్గా అట్లుంటే వస్తుంది. అది నీవు నేను ఈ ప్రపంచంలో ఎప్పుడూ చేయలేదు కానీ ఆయన చేశాడు. హల్లెలూయా. అందుకనే ఏ ఇష్టం వచ్చేట మనకు సమృద్ధిగా జీవాన్ని వచ్చినట్టుగా ఆయన తెలియజేసేది వారు. పరిస్థితుల పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నట్టు పరిస్థితుల పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 13వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవడం మృతులై ఉండగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువు గొర్రెలను జీవానిస్తాను వచ్చిన మాటలు మనం విన్నప్పుడు అయితే యేసు ప్రభు ప్రాణం పెట్టక
పిల్లరా ఎలా ఉందంట, అపరాధం వలన మనం ఎలా ఉన్నామంట, నశించే పరిస్థితిలో ఉన్నాము, చచ్చిపోయే స్థితిలో ఉన్నాము, దేవుడు అనేటువంటి అర్థం మనం లేకుండా ఉన్నాము. ఏదో మనశ్శాంతికి ఏదో పట్టుకుంటాము, అక్కడ నన్ను వేసుకుంటున్నాము, మనం ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఏడనుకుంటున్నాము, మన ఇంట్లో చెట్టు ఉంటే చెట్టుని తేవాలనుకుంటున్నాము. పిల్లరా ఏది నీకు రక్షించింది కాదు, ఏది నీ పాపం నుంచి విడిపించలేదు, ఏది కూడా నీ పాప క్షమాపణ నీకు ఇవ్వలేదు. అయితే దేవుడు చూశారు, వీళ్ళంత పాపలు మునిగిపోయారు, అపరాధం పడిపోయినారు. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ, మీరు మృతులై ఉండగా వచ్చాను, మీరు మృతులై ఉండగా దేవుడు రాకమైన ఆశ్చర్యాల మన మీద విరోధాలు, మనకు విరోధముగానే ఉండిన అంటే దేవుడికి మనకి మధ్య ఉన్నది ఒక అడ్డుబంధం ఉన్నది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి, ఏదైనా దాంట్లో నుంచి స్టార్ట్ అయింది అక్కడ. ఇక మీకు నాకు సంబంధం బయటకు పొందే దేవుడి గంటి వేస్తారు. ఇక అక్కడ నుండి మన మీద మనకి దేవుడి వద్దకు వెళ్ళేటట్టు అలాగే మనం ఏం చేస్తే మనము పోగొట్టుకున్నాము. అంటే దేవుడికి మనకి ఏముంది, అడ్డు ఉంది. చూడండి తర్వాత ఆ దేవాలయ మధ్యలో ఉన్నటువంటి త్యాగం చేసినట్ట చిరిగిపోయింది. అడ్డు తెగ అంటే అది పరిశుద్ధ స్థలం అయితే ఇది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలాన్ని బయట ఉన్న మనుషులు చూస్తారేమో అని ఇక్కడ పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని పోకుండా ఒక అడ్డంగా కట్టేవాడు యాజకులు. అలా అంటే కనీసము దేవుని యొక్క స్థలాన్ని, దేవుని స్థలాన్ని చూస్తాం కూడా మనిషికి అర్హత లేదు. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆ యాజకుడికి తెలియాలి. ఏం చెయ్యాలన్నా యాజకుడే చేయాలి. యాజకుడు కూడా తప్పు చేస్తే, యాజకుడు ఏదైనా పాపం చేస్తే ఇక్కడ బలిపీఠంగా వస్తే అతను కూడా చనిపోతాడు. చనిపోవడానికి ఎలా తెలుస్తుందంటే చాలా సార్లు చెప్పాను, ఏ పోతుకు గంటలు కట్టేవాడు. గంటలు గనగనగా నిలబడతా ఉంటాయంటే యాజకుడు బతికి ఉన్నాడు అర్థం అన్నది. సడన్ గా లోపలికి వెళ్ళిన తర్వాత అడ్డుకొని లోపలికి వెళ్ళి అతిపరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆ గంటల శబ్దం నిలబడలేదంటే యాజకుడు ఏదో ప్రార్థన చేస్తాడు కాబట్టి చచ్చిపోయాడు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి యాజకుడు తీసుకోవాలంటే, అందుకే యాజకుడు తరపున ఏ పోతుంది ఒక తాడు కట్టేవాడట. తాడు కట్టినప్పుడు ఆ బయట ఉన్న జనాంగము ఒకవేళ యాజకుడు ఏదో గంటలు వినిపించినప్పుడు ఆ తాడు కట్టి బయటకు లాగేవాడట. అర్థమవుతుంది ఈ విషయము. అంటే అంత పద్ధతిగా పనిచేస్తుంటాడు అన్నట్టు. అంటే దేవుడికి సముఖాన్ని చూసేటువంటి అర్హత కూడా పాపిన మనిషికి లేదు. హల్లెలూయా. అటువంటి దేవాలయాన్ని అడ్డుగా ఉన్నటువంటి తేడ ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి రండి నీ చెప్పి నాకు అప్పగిస్తున్నాను అన్నటువంటి మాట ఎప్పుడైనా కలిగి ఉన్నారు పిల్లగా ఆ కేవలం ఎవరో చెప్పలేదు కానీ దాని మీద చిరిగిపోయింది. హల్లెలూయా. అంటే పాపి యొక్క అడ్డము లేక పాపి యొక్క పాపము, పాపి యొక్క దోషము, పాపికి దేవుడికి ఉన్నటువంటి మధ్య ఏదైపోయింది ఎవరి ద్వారా అక్కడ యేసు ప్రభు ప్రాణం పెట్టారు. అక్కడ యేసు ప్రభు ఆత్మను అప్పగించుకున్నారు. కాబట్టి సిలువలో చేయవలసినటువంటి అంతా చేసేశారు, చేయవలసినటువంటి త్యాగమంతా చేసేశారు. ఇప్పుడంతా మన దగ్గర అంత కంప్లీట్ అయిపోయింది. ఒక మనిషి పాపం చేసినప్పుడు ప్రాచితంగా మనిషి ఏం చెయ్యాలో అదంతా ఆయన చేసేస్తారు, సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది ప్రతి పాపకి ఏమని చెప్పండి, ప్రవేశం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు, పాప ఇక్కడికి రావచ్చు, పాపాలు రావచ్చు, ఆయనకు సరిగ్గా పశ్చాత్తాపడవచ్చు, ఆయన స్వీకరించుకోవచ్చు, ఆయన కడగవచ్చు. ఇది ఎటువంటి ఆటకం లేదు. హల్లెలూయా. అర్థం ఏమేమి చెప్పండి, ఇక్కడ వాక్యం చదువుకున్నాము. సిలువ చూడండి, సిలువ కొట్టి అంటే చూడండి దేనిని బట్టి మనం గమనించాలి. ఆ త్వర ఎందుకు చిరిగిపోయింది, దేవుడికి మనిషికి ఆ మధ్య అడ్డు ఎలా పెరిగిపోయిందంటే వాక్యం చెప్తుంది కదా, ఇది మేకలతో సిలువను కొట్టి దాని మీద చాపాన్ని తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తి వేసాడట. హల్లెలూయా. ఈ దేవుడి యొక్క విలువ లేదు మనకు. అసలు ఎంత త్యాగం చేశారు, ఎంత గొప్పగా చేశారో, నీ బ్రతుకంతా దేవుడికి అప్పగించడం అసలు ఏమి దేవుడు రుణం చేస్తారు కదా, నీ పాపలలో ఉంటారు తీరారు. అయితే అంత గొప్ప దేశానికి వస్తున్నాము, రక్షించబడుతున్నాము, బాప్తిసం తీసుకున్నాము, సమీపులు ఏదో తీసుకుంటున్నాను తెచ్చిపెట్టడానికి కూడా బయటకు మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఆ దేవుడికి చిన్న త్యాగం చేస్తే బయటకు మాట్లాడుకుంటున్నావు. ఏ మనిషి అసలు అర్థమవుతుందా? ఎందుకు వస్తున్నా దేవుడు? నీ పాప పెట్టాలని ముంచుకుంటే వస్తున్నావా? ఎంత త్యాగం చేశాడు దేవుడు అండి చెప్పాలి. నీవు దేవుడి దగ్గరికి వచ్చే అవసరం లేదు. దేవుడి యొక్క ముఖం చూసి అవసరం
చాలనుకుంటున్నావా? నీ తాతముత్తాలు నేను చాలనుకుంటున్నావా? నీ కన్న తల్లి నేను చాలనుకుంటున్నావా? నీ మంచితనం అనుకుంటున్నావా? కాబట్టి మనం అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంతో రుణపడి ఉండాలి. హల్లెలూయా. నువ్వు పీల్చే గాలి అనేది, నువ్వు తాగే నీళ్ళు అనేది, నువ్వు తినే ఆహారం అనేది, ఈ రోజు నువ్వు కోట్ల కంటే విలువైనటువంటి అవయవాలు దేవుడు కలిగి ఉన్నావు. ఎవరికి చెప్పండి? ఒక అవయవం పోతే, ఒక అవయవం డ్యామేజ్ అంటే దాన్ని సెట్ చేస్తాకి డాక్టర్ ఎన్ని ఆశపడుతున్నారు. దాన్ని కొనుక్కోగలవా? ఆ స్తోమత నీకుందా? మరి ఎవరిచ్చారు? చిన్న చిన్న కనిపించిన నరాలు కూడా మన శరీరంలో ఇచ్చే దేవుడు పెద్ద అవయవం కానీ చిన్న అవయవాలు కూడా దేవుడు మనకు చక్కగా పొందుపరిచి నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి చక్కని రూపం ఇచ్చి నీకు అన్నీ ఇస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం దేవుడు అని ప్రియులారా? నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నావు? నటిస్తున్నావు చెప్పాలంటే ప్రియులారా, మీకు ఇది బాధగా ఉండొచ్చు, మీకు ఇది కష్టంగా ఉండొచ్చు వింటానికి. నిజంగా మనం నటిస్తున్నాం అంతేనండి, కానీ నటించలేదు, ఆయన జీవించేది. హల్లెలూయా. అందుకే అడ్డములకు నీకిస్తారైనా చెప్పండి చదవండి. అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధులన్నిటినీ క్షమించారట. హల్లెలూయా. ఏం చేస్తారైనా? మన అపరాధులు అన్ని కూడా దేవుడు చేశారండి, క్షమించారట. క్షమించాక ఏం చేస్తాం మనము? ఆయన సన్నిధిలో మన అపరాధాలు క్షమించబడటానికి ఏమి సాధ్యం చేశారు చెప్పండి? మాట్లాడండి మీరు. ఏమేమి అర్పించాలి దేవుడికి? ఏమి త్యాగం చేస్తే నీ అపరాధాలు క్షమించబడ్డాయి? మాట్లాడండి. మరి ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఇక్కడ మాట్లాడే స్థలాలు మాట్లాడకూడదు స్థలాలు మాట్లాడుకుంటాము. మన అభిప్రాయాలు మన మీద మాట్లాడుకుంటూ ఇక్కడే మాట్లాడాలండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాక్యం మనం చూస్తున్నట్లయితే ఆ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఇప్పుడు చూడండి ప్రియులారా, కనీసము దేవుని యొక్క చేతితో నిర్మించబడిన మందిరమే అతి పరిశుభ్రమైన స్థలంలో ఉన్నటువంటి ఆయన మందసాన్ని చూస్తానికి మనకు అర్హత లేదు కదా. ఇప్పుడు ఎక్కడ చేరాలంట? ఆయన సన్నిధికి చేరే గొప్ప యోగ్యత మనకి ఇచ్చినారు. హల్లెలూయా. ఎక్కడ చేరి రాసించి గొప్ప యోగ్యత. ఇదే కాకుండా ఆ పరదేశంలోకి వెళ్ళి పరదేశం నుంచి తర్వాత పరలోకములకు వెళ్ళి యుగ యుగములు కూడా ఆయన జీవించే గొప్ప యోగ్యత మనకి ఇచ్చినారు. హల్లెలూయా. అది మామూలు త్యాగమా? మామూలు యొక్క అర్థమైనది ఆయన చేసిన పని. ఏమనుకుంటున్నావు చేస్తున్నారంటే చెప్పండి. అసలు ఏమనుకున్నా దేవుడు అంటే బొమ్మలంగా ఉందా? టైం పాస్ అనుకున్నారా? ఇక్కడికి వచ్చే ప్రభావం అంటే అత్యంత 10 మాట్లాడుకుంటారు. ఎంత మార్చాలని ప్రయత్నించిన నోటికి కనీసం 50% కూడా మార్పు కనిపించలేదు. హల్లెలూయా. కాబట్టి పరిశీలన చేసుకోవాలండి ప్రియులారా. ఎవరి భక్తికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎవరి శిక్షకు ఏమంటే వారే, మనం చదువుతున్న కదా తెలుసుకున్నారా, ఎవరి శిక్షకు వారే కారకులు. ఆ శిక్ష నీకు రాకుండా ఉండాలంటే ఈ రోజు పరిశీలన చేసుకోవడం చాలా అవసరము. ఆత్మ చెబుతున్న మాట చెబితే వాడు వినదు కాక. హల్లెలూయా. అందుకని పిల్లలు వాక్యం ఏం చెప్తుందంటే చెప్పండి, అది గమనించండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత వేర్చుముద్రబట్టి పట్టి తెచ్చి మహాత్ముగా వేడుకలు కనపరిచారు. హల్లెలూయా. ఇక్కడ మన విషయం గమనించాలి. శత్రువుని నిరాయుధులుగా చేశాడు దేవుడు శిలువమరణం చేత. హల్లెలూయా. ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్రధానులు అంటే అధికారులు అంటే మన ఈ లోకం అధికారులు అనుకుంటున్నారేమో. ఈ ప్రభుత్వం కాదండి, శాసనకు ప్రభుత్వం తెలుసా? దాని గురించి ఒక ప్రసంగం చేస్తాను తర్వాత. శాసనకు ఒక సామ్రాజ్యం ఉంది, శాసనకు ఒక రాజ్యం ఉంది, శాసనకు కూడా ఒక సర్కిల్ ఉంది. శాసనం అంటే ఒక్కడే పనిచేస్తున్నారు. మనం పోరాడకుండా ఈ లోక నాదులతో కాదు కానీ ప్రస్తుతమైనటువంటి దురాత్మక సమూహము అంధకార శక్తులు పోరాటాలను. హల్లెలూయా. ఆ అంధకార శక్తులు, ఆ దురాత్మ సమూహము ఇవన్నీ కూడా వీటన్నిటిలో చేతులు ఉంటాయి. ప్రతి ఆయుధాన్ని లాగేస్తున్నారు. హల్లెలూయా. శత్రువుని నిరాయుధంగా చేసేస్తాడు. శత్రువు చేతిలో ఒక ఆయుధం ఉంది. శత్రువు యొక్క చేతిలో ఉన్న ఆయుధాన్ని సింహమరణం చేత లాగేసుకున్నారు. శత్రువు యొక్క బలమంతా పోయింది. హల్లెలూయా. శత్రువు యొక్క శక్తి అంతా కోల్పోయింది. చూడండి, ఒక యుద్ధం చేసేటువంటి ఒక వ్యక్తికి చేతిలో ఆయుధాలకు ఏమైపోతాడు? వ్యక్తి ఎంత బలంగా ఎక్కడైనా సరే పరుగులు అయిపోతాడు, అంటే ఓటమి అయిపోద్ది. అలాగే సాతాను ఒక ఆయుధాన్ని పెట్టి ఆ ఆయుధాన్ని చేతని మనుషులందరూ కూడా
ఏం చేస్తుంటే పాపంలో పడవేస్తుంది, బయట చచ్చిపోవాలని మనుషుని పొంగదీస్తూ ఉంటుంది. ఏ ఏ ఆయుధం చూపించి సాతాను మనుషులను పొంగదీస్తూ ఉంటుందో, దేవునికి దూరం చేస్తుందో, ఆ ఆయుధాన్ని శిలువ మీద నానబెట్టి లాగేస్తున్నారు. హల్లెలూయా. అర్థంలో ప్రియులారా, ఆయుధం ఏంటో తెలుసా? చూద్దాము. అయితే అదే కొలసి రాసిన మత్తయి వార్త 3వ అధ్యాయము, అక్కడ మనం మాట చూస్తే ఆయుధం గురించి మాట్లాడుతున్నాం. మత్తయి వార్త 3వ అధ్యాయము 8వ వచనము. మత్తయి వార్త 3:8. మరణ అపవాది కొడుకులపై ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను నాకు చూపి, ఇక్కడ చూడండి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా చూపిస్తామన్నది. అంటే మనకు అనిపించేటువంటి ఈ మనుషులు అంటే దేశం అంటే మట్టి కాదే మనుషులాగా ఎక్కేస్తానంటారు సరే, ఆ మనుషులే కాకుండా ఈ ఈ భూప్రపంచమే కాకుండా సాతానుకు సంబంధించిన రాజ్యం కూడా నేను చెప్పాను కదా ముందుగానే. అంధకార శక్తులు, దురాత్మ సమూహము, అపవాది, ప్రతి ఒక్క మనిషి కూడా పట్టి పీడిస్తున్నటువంటి సాతానిక సైన్యం అంతా కూడా అది కూడా దేవుడికి చూపించి ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు గాని నాకు సాధ్యపడ్డావనుకో ప్రభువా, నువ్వు గాని నాకు మోకరించావనుకో, నువ్వు సిలువను వందన అవసరం లేదు, నువ్వు ప్రాణం పెట్టిన అవసరం లేదు, నీ బిడ్డల కోసం నువ్వు ఇంతగా త్యాగం చేసిన అవసరం లేదు, ఒక్క పని చేయను చాలు. ఏమిటి? నువ్వు వచ్చిన కాలు పెట్టుకో. అందుకే కదా దేవుడు తోసేశారు ఎక్కడి నుంచి? పరలోకం ఉన్నారు, ఇక్కడ తోసినందుకు ఈ బుద్ధి పట్టే. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఏమంటారు, తన కాంక్షది ప్రియులారా, అధికార కాంక్షతో ఉన్నది అది. కాబట్టి అందుకు కొన్ని దూతలను, కొన్ని సాతాను దూతలను, అపవిత్రాత్మలను అంత కూడా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అంతా మేము వెళ్ళిపోతాము. అయితే నువ్వు ఒక పని చేయమంటుంది, నా ప్రజల కోసం ప్రాణాలు పెడతాడు కానీ నేను ఆ పని చేయని దేవుడు చెప్పాను. హల్లెలూయా. తర్వాత ఈ ప్రజలంతా కూడా ఏం చేస్తూ బ్రతుకుతున్నారు, దేంతో బ్రతుకున్నారంటే వాక్యం ఉంటుంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. దాన్ని తీసుకుని ఎలా పెట్టండి. తర్వాత ముందుగా ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏమైనగా మీరు వాటిని తిరిగినవన మీ కన్నులు తెరబడినను, మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వల్ల ఉందిరనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఇది మనం చాలా సార్లు మనం ధ్యానం చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ సందర్భాన్ని మాట మనం గుర్తు చేసుకోవాలండి. దేవుడు చెప్పారు, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ పండు నువ్వు కన్నులకు ఇంపుగా ఉండే పండు తింటే నువ్వు చచ్చిపోతావు, నీకు మరణం సంభవిస్తుంది, కాబట్టి నీవు ఆ పండు తిని నా పండు తినగానే ఆదాము ఖండితంగా చెప్పారు దేవుడు. కాబట్టి సాతాను ఏం చేస్తుంది, దేవుడేమో తింటే చచ్చిపోతావు అన్నాడు, ఇది చేయబెట్టింది అన్ని అబద్ధాలు పెట్టింది. ఈ పండు తింటే నువ్వు దేవత అయిపోతావు, దేవుడు అయిపోతావు, అసలు ఇక దేవుడితో నీకు పని లేదు, నువ్వు పండు తిను, చావనే చావని చెప్పేస్తుంది. అబద్ధమా నిజమనండి? అంటే ఏమిటంటే నేను అనుకుంటున్నాను, ఈ పండు తినాలి, ఈ పండు తిన్న తర్వాత ఎలాగా చచ్చిపోతాం, మనుషులు ఎలాగా చచ్చిపోతారు. ఈయన ప్రతి ఆగం ఇక మొదటి మరణం కానీ రెండో మరణం కానీ అంటే మనిషికి 2 మరణాలు ఉండేవి. ఒకటేంటి భౌతిక మరణం. భౌతిక మరణం అనేది ప్రతి మనిషికి సంభవిస్తూ ఉంటుంది. మరణం అనేది ఒక మనుషులు లాంటిది. రెండోది ఏంటి, పాపంలోకి వెళ్ళిపోయి రెండో మరణం ఏంటంటే అక్కడ అగ్ని అనదు, పురుగు చావదు. అయితే ఇప్పుడు సాతానికి ఉద్దేశం ఏంటంటే ఈ ఈ యాతనతో మరణం అంటే భయపడలేదు కావాలి మనిషి. బ్రతినంత కాలం చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతామని ఈ దాంట్లో చచ్చిపోతా బతకగలడు అనుకుంది. అర్థమైందా మీకు? అంతగా ముందు ఈ పండు తినకముందు అసలు మరణం అంటే వాళ్ళకి తెలియదు, మరణం అంటే భయపడాల్సిన అవసరం వాళ్ళకి ఉండేది కాదు. అయితే ఇది ఏం చెప్పింది సాతాను వచ్చి, ఈ పండు తిన్నావు నువ్వు దేవత అయిపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు, అసలు రాజ్యం అంతా నువ్వే ఏర్పాటు చేస్తావు, నువ్వు ఒకసారి తించుడా దేవుడికి తెలుసు, కానీ అబద్ధం చెప్పాను తోటి. అబద్ధం తీగా ఉంటుందండి. చాటలు చెప్పేటువంటి సామెతలు, చాటలు తిరిగిన ఆహారం తీపిగా ఉంటుందట. చూడండి, డైరెక్ట్ గా మాట్లాడాలనుకోండి వాస్తవాలు అవి కాలుతూ ఉంటాయి కడుపులో. అదే చాట్ అంటే గుసగుస మాట్లాడుకున్నాను అనుకోండి ఎంత బాగుంటుందో కదా. అబద్ధమైనా సరే ఎంత టేస్ట్ ఉంటుంది అంటే గంట సేపు మాట్లాడుతూ ఉంటారు, బోర్ కొడుతూ ఉంటది. ఎక్కువ సేపు ముళ్ళతో గుచ్చుకున్న నాకు ఎందుకు అనుకుంటారు ప్రియులారా.
దేవుడు అలాగే చెప్పాడు, కళ్ళ చూస్తానికి అందంగా అనిపిస్తే కదా తిన్నాడు చచ్చిపోతాం అన్నాడు. అది ఖండితంగా ఉంది, అది చేదుగా ఉంది మాట. ఏమంటుంది కదా, నువ్వు తిను జాబులు అయిపోతావు, చచ్చిపోని చెప్పేసాను. కర్మగారికి తినేసేసింది, మా ఆదాము కూడా తిన్నాడు. కాబట్టి దేవుడు కూడా చెప్పించారు. ఏం చెప్పించారు, ఇక మీకు మట్టిలో చచ్చావు కాబట్టి నువ్వు మట్టి అయిపోతావు, ఇక చచ్చిపోతావు, నీ జీవితకాలం అంతా యాపంతో పడ్డని దేవుడు చెప్పించేసి బయటకు వెళ్తాడు. ఇప్పుడు దేవతలు అయ్యారా వాళ్ళు? చెప్పండి మీరు, దేవతలు దేవుళ్ళు అయ్యారా? మరి లేకపోతే వాళ్ళు లోకాన్ని ఏర్పడేసేవాళ్ళు కదా, అయ్యారా? ఇక మట్టిలో పుట్టి మట్టిలో బతుకుతూ మట్టిలో ఆ మట్టిలో ఉన్న ఆహారం అందించుకోవటం, మళ్ళీ తినడం, కష్టపడటం, మళ్ళీ చచ్చిపోయడం, మళ్ళీ మట్టిలో పోవడం, ఇదేగా జరిగేది. ఇక జీవితకాలం అంతా కూడా ఏం జరిగిందంట అప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మరణము అనేది ఎవరిచ్చారు దీనికి, ఎలాగొచ్చింది? అపవాది ప్రేరణ బట్టి మానవుడికి మరణము సంభవించింది, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం వలన. అయితే ఇప్పుడు ఈ భయం ఎప్పుడైనా ఉండేదంట చెప్పండి మనిషికి? సాతాను దగ్గర ఉన్న ఆయుధాన్ని చూడండి, ఫిబ్రవరి రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము 14 చూడండి. ఇప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మనము యొక్క బలమ కలవాలని. ఇప్పుడు చూడండి తీరాగా, మనము ఎవరము రక్త మాంసములతో జీవిస్తున్నాము. రక్త మాంసంలోకి వెళ్ళిన ప్రతి మనిషి కూడా మరణానికి భయపడుతూ ఉంటున్నాడు. ఒక చిన్న దేహానికి చిన్న నొప్పి వస్తున్నా బాధే, దేహానికి ఏదన్నా జ్వరం వచ్చినా బాధే, దేహానికి రోగం చచ్చిపోతున్నా బాధ లేదంటారా? ప్రతి చిన్నదానికి ఎంత కోటీశ్వరుడికైనా సరే, ఎంత బలమైన వ్యక్తికైనా సరే, ప్రతిరోజు నేను ఎక్కడ చచ్చిపోతామో అని భయం. అదే నా దేహాన్ని కాపాడుకోవాలి, నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నా ఆశను పెంచుకుంటూ ఉండాలి అంటే మూలబడి ఉన్నటువంటి కనీసం నిశ్శబ్దమైనటువంటి ఒక ముసలివాడు కూడా నువ్వు చచ్చిపోతావంటే నేను చచ్చిపోతానంటాడు. అవును కదా? అంటే ప్రాణం అంటే అంత తీపి, మరణం అంటే అంత భయం ఎలా వచ్చింది? ఈ మరణం అనే భయం ఎలాగొచ్చింది? సాతాను ఆయుధం ఇచ్చింది. అక్కడ సాతాను యొక్క ప్లాన్ చేసింది, ఒక తంత్రాలుగా వచ్చింది. ఈ పండు తింటే చచ్చిపోయిన అబద్ధంతో ఆ మరణం వచ్చేలాగా ప్రేరేపించింది. హల్లెలూయా. అయితే ఇదేంటంటే రక్త మాంసాలు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పాలి మాటలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు కలవాలైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే సాతానుడు. అసలు బలమ కలవాడిని అనగా అపవాదిని. ఇప్పుడు నేను ఎలా ఎదిరించాలి? ఈ పిల్లల యొక్క జీవిత కాలాన్ని చచ్చిపోతానని భయం నుంచి నేను ఎలా విడిపించాలి? ఈ భయం లేకుండా చేయాలి నేను హల్లెలూయా. ఇక జీవితకాలం అంతా దేవుని ఆరాధించేటువంటి ఆ వ్యక్తిగా ఉంటుంది. ఆరాధించిన ఒకవేళ ఆ మరణం తప్పించుకోవడానికి, లేకపోతే అప్పుడు స్వర్గం అనేటువంటి పేరు పెట్టుకుని అక్కడ పెడతారు కానీ ఇది ఈ లోకంలో భౌతిక సమస్యలు అనుభవిస్తారు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన మనిషి. అది అసత్యమైన మార్గమైనా సరే తను తప్పిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్తే మంచిదేమో, అక్కడికి వెళ్తే మంచిది, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిదేమో, ఏదైనా మాట్లాడితే మంచిదేమో, ఆ వాళ్ళు మోకరిస్తే మంచిదేమో లేదంటారా? మనం అందరం వచ్చాం కదా, హల్లెలూయా. మనం పొట్టుకే అలాగ వచ్చాము. మనం అందరం కూడా, నాతో సహా మనం అందరం కూడా ఆ ప్రయత్నాలు చేసి వచ్చిన వాళ్ళమేనండి. కానీ మనకి ఎక్కడ జీవం దొరకలేదు. మనకి మన యొక్క ప్రాణ హాని లేక నాకు ప్రాణ భయం ఉంది అనేటువంటి ఆ భయం అనేది మాత్రం ఎప్పుడున్నా పోయింది వరకు. ఈ రోజు నిజమైన క్రైస్తవులకి, నిజమైన విశ్వాసులకి, నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించిన విశ్వాసులు మీరారా ఇప్పుడు చచ్చిపోతామని భయపడరు. హల్లెలూయా. కారణం ఏంటి? మరణం యొక్క బలమకర వారిని ఏం చేస్తుంటారు చెప్పండి. ఆ ప్రకారమే మరణం యొక్క బలమకర వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయడంలో జీవన కాలం అంతయు నన్న భయము చేత దాస్యమున వారిని విడిపించినప్పుడు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడైన హల్లెలూయా. మీకు అర్థమై ఉండొచ్చు సార్, అర్థమవుతుందా పిల్లారా? అంటే ఆయన ఈ జీవిత కాలము మరణ భయంలో ఉన్నటువంటి మనం మరణాన్ని ఆయుధం పెట్టి తీర్చుకున్న రోజు చచ్చిపోతామని చెప్పేస్తారు. ఇదే దాని ఆయుధం ప్రియులారా. మనిషిని లొంగ చేయాలంటే అదే, మనిషిని మనుష్యాత్యాగం చేయాలంటే, మనిషి సత్యాన్ని అన్వేషించకుండా ఉండాలంటే, మనకు రాజ్యం అనేది
ఉన్నది, మనకు పరలోకం ఉన్నది, ఇది శాస్త్రం కాదు, నిత్యమైన అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అది ఆలోచించడానికి నీకు అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ తినాలి, ఇక్కడ తాగాలి, ఇక్కడ సౌఖ్యం కావాలి, ఇదే పోతాడు సరిపోతుంది తప్ప నాకు ఒక నిత్యరాజ్యం కావాలి, దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నేను ఉండాలంటే ఆలోచన మనం కలిగి ఉండాలి అని ఈ లోపల ఆయన వచ్చాను. అది గ్రహించబడి దొంగ అన్నాడు. ఏమని? యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అంటే ఎంతవరకు వచ్చేసాడంటే చివరి మరణపు అంచులో ఉన్నప్పుడు అతను ఏదైతే కోరుకోవాలో అది కోరుకున్నాడు. అంటే మనిషి జీవితంలోని ఏదైతే ముఖ్యమైన అవసరమో అది అన్వేషించకుండా సాతాను చేస్తుంటే నువ్వు చచ్చిపోతావు కాబట్టి ఈ రోజు నువ్వు ఉన్నంత వరకు నువ్వు తిను, బాగా సంతోషించు, నీ ప్రాణాన్ని ఉద్యోగం చేసుకో, నువ్వు బాగా తినాలి, నీ లోపల సంతోషించుకోవాలి, వీడు చూడు ఎంత అందంగా ఉందో, వీడు చూడు ఎంత బాగుందో, వాడు చూడు ఎంత ఐశ్వర్యం ఉందో, ఇదే సరిపోతుంది. సాతాను ఏం చేస్తుంటే లోక రాజ్యాలను చూపించి వేసుకుపోతాడు. దాంట్లో మునిగి తేలుతున్న మనిషి, కొట్లాడుతున్న మనిషి కూడా ప్రవచన చూస్తారు పిల్లలు. హల్లెలూయా. అంటే ఇక్కడ మానవుడు ఇక స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆ మనిషి విడిపించాలంటే నా ప్రాణం పెడతాను, ఆ మన పై నుంచి వాళ్ళు విడిపించాలంటే ఒకటి మార్గం అనుకున్నాడు. హల్లెలూయా. అదేమిటి? ఆయన కూడా రక్త మాంసం ధరించి ఈ రక్త మాంసంలో దేవుని కలిసి ప్రవేశించలేరు. మీరు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మలో ఉన్నప్పుడు ఈ రక్త మాంసం లోకంలో అంతరించిపోయినా సరే మట్టేపడి సరే మీరు ఒక ఆత్మ ఉన్నది, ఆత్మ నిత్యం ఉన్న విషయాన్ని తెలియజేస్తానికి మీరు మనాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఆయన చెప్పడానికి ఆయన రక్త మాంసం కలవడం ప్రాణం అనుకోసం అర్పించినారు. హల్లెలూయా. అలాగే తర్వాత ఏం చేస్తారంటే మృత్యుంజయుడిగా తిరిగి మళ్ళా లేదు చూడాలి. అదే మాట నేను చెప్తున్నాను. ఆ పిల్లలు విడిపించడానికి నా పిల్లలు రక్త మాంసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపెడుతున్నారు, వాళ్ళని సాతాను భయపెడుతుంది, నువ్వు చచ్చిపోతా మానవాన్ని ఆయుధం చూపించి మనుషులు తినడం చేస్తుంది నా పిల్లలకు. కాబట్టి నేనే వెళ్తాను, ఈ శరీరం రక్తము శాస్త్రాన్ని కాదని తెలియజేస్తానని ఆ శరీరం రాజు ఈ లోపలికి వచ్చారు, దానికి శిక్ష విధించారు. తర్వాత ఆ మరణం యొక్క బలం కలవాన్ని ఎదిరించి నిరాయుధులుగా చేశాడు. హల్లెలూయా. నిరాయుధులుగా ఏం చెప్పండి? ఇప్పుడు చేతులు ఏం లేదు, ఆయుధం లేదు, లాగేసుకున్నారు. ఏంటి ఆయుధం? మరణము అనే ఆయుధం చూపిస్తా ఉంటే వచ్చిపోతుంది జాగ్రత్త. అటు కాదు, ఇటు నీ జీవితం అని విడి చూసుకోవాలి, అటొద్దని చెప్పేసి అంటున్నమాట. నిజమే, ఈ రోజు ఈ చేస్తే చచ్చిపోతున్నామో లేకపోతే అలా చేస్తున్నామో కాబట్టి ఇదే చేస్తూ ఉన్నాడు మనిషి. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్పారు? దొంగ దేనికి వస్తుందట? నాశనం చేస్తానికి వచ్చాడు. దొంగ వచ్చాడు అక్కడికి, ఏం చేశాడు? నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు? చెప్పండి. జీవానిస్తాను వచ్చాడు. హల్లెలూయా. ఇంత నిత్య జీవానిస్తాను వచ్చాడు నా దేవాతి దేవునికి. ఈ రోజు నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావు, నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు, నువ్వు ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నావు పరిశ్రమ చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని మనం చూస్తూ ఉన్నట్లయితే చూడండి, ఏమైనా ఆయన ఎంత మాత్రమేమో ధరించడం. కొలసి రాసిన పత్రిక చూడండి, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము, అది 1వ అధ్యాయం 13 చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారమైనది విడుదల చేసి. హల్లెలూయా. అంతకుముందు మనం మత్తయి సువార్త చదువుకున్నాము, అక్కడ యేసు ప్రభువు ఏం చెప్పిన సాతానుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాయకుడి చేతిలో ఉన్నవి, అయ్యా నా గుప్పిట్లో ఉన్నవి అన్నవి. నీ ప్రజలు కూడా నా గుప్పిట్లోనే ఉన్నారు, నీ ప్రజలు కూడా నా అధికారంలో ఉన్నారు. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, హత్య చేస్తున్నారు. అసలు నీ జాతీయ కాబట్టి వీళ్ళు అర్థమవుతుందా? అక్కడ సాతానికి ఉద్దేశం ఏంటంటే నువ్వు నా పిల్లలన్నా చూసావా, ఆ పిల్లల కోసం ప్రాణం కూడా వచ్చి చూసావా? ఒకసారి చూసుకునే పిల్లల్ని కెమెరాలో చూపిస్తాను కూడా. వాళ్ళు అసలు నీ మాటే లేదు, నీ జాతే లేదు, నీ ఆలోచనే లేదు. ఇప్పుడు నా బిడ్డల వాళ్ళు నా అధికారంలో ఉన్నారు, నా అధికారంలో బానిసైపోయారు అని చూపించింది. అనుకున్నాడు దేవుడు. తర్వాత ఏం చేశారు? ఆయన సిలువనెక్కారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, చేతుల్లో ఆయుధాలు లాగేస్తున్నారు. హల్లెలూయా. ఎవరి చేతుల్లో ఆయుధాలు వేస్తున్నారు? అపవాది చేతిలోని అపవాది యొక్క దాని యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి అంతకుముందు సాతాను చాలా బలమైనటువంటి వాడు, సాతాను శక్తి వాడు. ఇప్పుడు వాడు కేవలం ఎలాగో బలపడినట్టు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారి విషయంలో, రక్షించబడిన వారి విషయంలో ప్రియులారా, ఎవరైతే అనేది విశ్వాసం ఉంటారో, ఎవరైతే పునరుద్ధానం నిరీక్షణ ఉంటారో వారి ముందు సాతానుడు బలహీనత కూర్చున్నాడు. హల్లెలూయా.
అర్థమవుతున్న ప్రియులారా? ఇప్పుడు మీరు ఏమనుకోవాలి? అపవాది బలమైన వాడు అనుకోవాలా, బలహీన అనుకోవాలా? ఆ బలహీనటువంటి వాడిగా చేస్తుంది ఎవరు? దేవుడు. అందుకు ఏం చెప్తున్నదంటే ఇక్కడ ప్రభు చెప్పారు చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి ఎవరికి చేశారు? అర్థమైనప్పుడు జాతి వచ్చిందా? అక్కడేమో అందరూ నా చేతిలో ఉన్నారని సాతాను. ఇక్కడ కొలసీ పత్రిక మనం చూస్తా ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఎవరు పిలిచారంట? యేసు పిలిపించారు. నమ్మితే దాంట్లో నువ్వు కూడా ఉన్నారు విడుదల ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసంగా చేసి, హల్లెలూయా. అంటే ఒకప్పుడు ప్రియులారా అపవాది బానిసగా ఉన్నావు, అపవాది సామ్రాజ్యంలో ఉన్నావు, అపవాది అధికారంలో ఉన్నావు, అపవాది ఆడినట్లు ఆడే వాడిని పట్ల జీవించున్నావు. కానీ ఇప్పుడు యేసు రక్తం చెట్ల కలపడిన నీవు ఒక సామ్రాజ్యంలో అంటే ఆయన రాజ్యంలో చేర్చబడ్డావు, ఆయన సంఘంలో చేర్చబడ్డావు, ఆయన పరిశుద్ధ ప్రజగా చేర్చబడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడికి లేక మనం చూస్తున్నాం ఆ కుమారుడు ఏముందట? ఆ కుమారుడు మనకు విమోచనలో అలాగే పాపక్షమాపణ కూడా కలుగుతున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనము పరదేశంలో వెళ్ళాలి అంటే వెళ్ళేటువంటి వారు ఉండాలంటే ఈ పునరుద్ధానం ఇంకా ఉండాలి. మనము నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉంది. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానం లేకపోతే మృతులు లేకపోవడలేదు. మన ప్రతి తీసుకొని మృతులకు లేకపోయినట్టుగా ఒక రాబోతుంది. మనమందరం లేకపోతాము. మనందరూ కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దొంగలైనటువంటి పరదేశంలో మనం అక్కడికి వెళ్ళగలము. అంటే గొప్ప యోగిత మనకి రావాలంటే మనం ఏం చేయాలి? పునరుద్ధానం మన విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి ఉండాలి. నా ప్రభు వస్తారు, ఆయన మళ్ళీ తిరిగి లేచారు, నా కోసం తీసుకుని వెళ్తానికి వస్తాడని ఒక నిరీక్షణ చూస్తూ ఉంటారు. మన దృష్టి ఎట్లా చెప్పాలి? అందుకే మనం పైన వాటి ఏందో దృష్టి పెట్టుకోమని కొలసీ పత్రిక 3:1 చెప్పబడుతుంది. హల్లెలూయా. అందుకంటే మనం చూసిన పత్రిక 6వ అధ్యాయం 10వ నుంచి చూద్దాం. పత్రిక 6వ అధ్యాయం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇప్పుడు ఎలా ఉండాలి మనము? ఇక ఒకప్పుడైతే మనము దేవుని నమ్మకం నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, మనకి ఏమైపోతాం దీంట్లో అన్నట్టు ఇప్పుడు కాదు, ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పండి? నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఈ లోకంలో ఈ రాజ్యం కాదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి నాకు గొప్ప రక్షించినట్టు ఆ దేవాది దేవుడి సమూహంలో నేను వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. దానిలో మన అందుకే నశించే వాళ్ళకి ఏంటంటే ఎలా ఉండాలి? దేవుని తెలుసు వాళ్ళ వెదితనము, రక్షించే వాళ్ళ దేవుని యొక్క శక్తి. ఇప్పుడు ఏం చదువుకున్నావు? పొదుపు ప్రత్యేక మహాశక్తి కంటే మీరు ఆ బలము దేంట్లో ఉంటుంది? దేవుని యొక్క స్వభావంలో ఉంటుంది. నువ్వు ఆయన చెప్పే మాటలో ఉంది. ఆ మాట వింటున్నప్పుడు, ఆ స్వభావం విస్తరించినప్పుడు నీకు నూతన శక్తి, పునరుద్ధానిక బలాన్ని ఇస్తారు. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే 8వ పత్రిక 8వ అధ్యాయము ఇంకా మనకి ఏ నియమాలతో నడిపించారు చూడండి. ఆ అపవాదించినటువంటి ఆయుధం అనేది చూడండి 8వ అధ్యాయము 2వ వచనము 2వ మాట. 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం మొదలు చూడండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మిక నియమము, ఆయన ఏముందంట? జీవమిచ్చేటువంటి ఆత్మిక నియమం ఉన్నది. కొన్ని నియమాలను పాటించాలి, కొన్ని నియమాల ప్రకారం బ్రతకాలి. ఆశావాసీగా దేవునికి రాజ్యం వచ్చేదని ప్రియులారా ఆయన తిరిగి వేశారు, పునరుద్ధరణయ్యారు. ఇక ఆ దండాన్ని నమ్ముతున్నాను, నిరీక్షిస్తున్నాను, సరిపోతుంది అనుకుంటే కాదు. కొన్ని నియమ నిబంధనలు, ఒక్కొక్క చట్టం, దేవుని యొక్క చట్టం ఉంటుంది, పాత నిబంధన చట్టం ఉంటుంది. ఈ రోజు మనకు దేవుడు కొన్ని నియమాలు ఇచ్చారు. నియమాలు ఏమంటారు? కలిపి చట్టం అంటారు. హల్లెలూయా. అయితే ఆయన ఏ నియమం అంట? జీవనిచ్చేటువంటి ఆత్మ నియమము. ఏ నియమాన్ని విడిపించిందంట? చదవండి. పాప మరణమైన నియమమైన నన్ను విడిపించారు. 2 నియమాలు వస్తాను మనం గుర్తుపెట్టుకోండి. 2 నియమాలు. ఒక నియమం ఏంటి? పాపము యొక్క మరణం యొక్క నియమము. ఆ నియమాలు చాలా ఈజీగా చేయొచ్చు. పాప మరణ నియమాలు మనకు చాలా ఇష్టమైంది. అదే నేర్చుకున్నాం మనం పుట్టిన నుంచి కూడా. అదే సాతాను రాజ్యంలో మనం నేర్చుకున్న ప్రియులారా. కానీ ఈ మధ్యలో దేవాతి దేవుడు మనుషులు మడగా వచ్చి ఆయనకు చట్టాలు తీసుకొచ్చారు భూమి మీదకి. అవి ఆత్మ నియమములు. ఆత్మ నియమములు అంటే చెప్పండి, దేవునికి ఇష్టమైనటువంటి
జీవితము, వాక్యానుసారమైన జీవితము, పాపానికి దూరం ఉండే జీవితము, ఇది దేవుడు నియమించినటువంటి నియమాలు. అయితే ఇప్పుడు ఈ నియమాలు ఎవరు నియమించింది? పాపమైన నియమాలు ఎవరు పెట్టారు చెప్పండి? సైతాన్ పెట్టాడు. సైతాన్ పెట్టి నువ్వు తిను, తాగు అంటే కొత్త దేవుడిగా నేను పెడుతూ ఉంటాడు అన్నట్టు. నువ్వేం చేసిన పాపం లేదు, నువ్వు అబద్ధమైన పాపం లేదు, వ్యభిచారం చేసిన పాపం లేదు, దొంగతనం చేసిన పాపం లేదు, మోసం చేసిన పాపం లేదు, నువ్వేం చేసిన ఇష్టానుసారంగా జీవించు, ఇంకెంతగానో ప్రభుత్వం తెచ్చిపోతుందా? కాబట్టి ఇదే సమయం, బ్రతుకున్నప్పుడే నీ జీవితాన్ని ఎంజాయ్ చేసుకోమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇది ఎవరు నియమాలు చెప్పండి? సైతాన్ నియమాలు. అలాగే చేశాడు ధనవంతుడు. అలాగే ఈ లోకంలో ఉదాహరణ వస్త్రం వేసుకుంటూ బాగా సుఖపడుతూ ఉండి స్వార్థంగా జీవించాడు. ఆ నియమం ప్రకారం బలి ఎక్కడికి వెళ్ళాడు? ఆ నియమానికి ప్రకారం వెళ్ళి అక్కడ యాతన పడుతుంది. అగ్నిలో తీరాల ఆత్మ నియమం వచ్చి ఏం చేస్తుందంటే ఈ పాపము మరణం యొక్క నియమాలను విడిపించింది. హల్లెలూయా. ఆయన పునరుద్ధానానికి శక్తి చేతులు మీరు విడిపించబడి ఉన్నావు. ఆయన పునరుద్ధానానికి మహిమ చేత ఈ రోజు పాపలను ప్రత్యేకించబడి ఉన్నావు. అందుకు ప్రతిగా మనము దేవునికి ఏమివ్వగలం ప్రియులారా? హల్లెలూయా. అందుకని పునరుద్ధానం లేకపోతే మనకు పరదేశం మార్గం ఉండేది కాదు. పునరుద్ధానుడే ఆయన లేకపోతే మనకు దేవునికి చేయనటువంటి ఏదైతే మనకు ఉండేది కాదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మన ఇంకొక మాట 4 మాటలు వాక్యం తీయించుకోవాలి చూడండి. ఇక్కడ అదే రోజు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 22వ చూడండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను సూచక్రియలను చేయించి ఆయనను తనదైన వెతుకుంటున్న వారిగా కనబడను. ఇది మీరే ఎరుగుదురు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు లోకంలో వచ్చి మనిషి కుమారుడుగా జీవించినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు సూచనలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిన దుష్టుల చేత ఆయన చంపించడం చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రవచనాన్ని గుర్తు చేసినప్పుడు 25 వచ్చినాము 27 చూడండి. నీవు ఆత్మను పాపాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధులు పిలుపెట్టున్నవు, నాకు జీవమార్గంగా తెలిపింది. హల్లెలూయా. యేసు ప్రభువును చంపినటువంటి తర్వాత, సిలువ వేయబడిన తర్వాత ఆ దేహం కుళ్ళిపోయిందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే లాజరు యొక్క దేహం కూడా కుళ్ళిపోయి వాసన కావచ్చు అనేవారు కదా. ఈ 3 రోజులు ఆయన చనిపోయిన తర్వాత ఈ 3 రోజులు సమాధిలోనే ఉండి తర్వాత అప్పటికప్పుడు జీవం కోసం వచ్చేయడమని కొందరు అనుకుంటుంటారు. వీళ్ళారా, వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఈ 3 రోజులు ఏం చేశారు? ఆయన అర్థమవుతుందండి. పరదేశంలోకి నేడే నీవు నాతో పరదేశంలో ఉండు అని చెప్పి దొంగతో చెప్పారు కదా. ఈ వాక్యం మీకు 4 సంవత్సరాలు చెప్పినట్టు గుర్తు నాకు. అయితే మరి ఆ యొక్క దొంగను ఎప్పుడు తీసుకుని వెళ్ళారు యేసు ప్రభు వారు? అసలు యేసు ప్రభు వారు ఈ సమాధిలోనే ఉన్నారా 3 రోజులు? ఏం జరిగింది అని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేశారు ప్రియులారా? మరి ఆయన మరణించక మునుపు భూమి పుట్టింది అంటే ఆదాము మరణము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినటువంటి ఆ చివరి వరకు చనిపోయినటువంటి భక్తుల మరణాలు మరణించిన తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టారో చూసినట్టు వీళ్ళగా పాతాళ మందు ఒక చెరలో దేవుడు వాళ్ళ ఆత్మలను భద్రపరిచినట్టుగా పైకి చెప్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఏం చేస్తారంటే, మీకు వాక్యం తర్వాత మీకు చెప్తాను. అయితే ఆయన డైరెక్ట్ గా దొంగలు తీసుకుని ఏం చేశారంటే పరదేశం అంటే పరలోకంలో ఉన్నటువంటి వెయిటింగ్ స్థలం అక్కడ పెట్టించారు. అక్కడికి పెట్టి మళ్ళీ వచ్చి ఏం చేశారంటే ఆయన పాతాళంలోకి వెళ్ళారు. పాతాళంలో ఎవరున్నారు చెప్పండి? పాతాళంలో ఎవరున్నారు? చనిపోయి ఆ పరిశుద్ధులకు ఆత్మలు భద్రపరిచినటువంటి ఒక చెర అనేటువంటి స్థలంలో, అంటే ఒక కావలను పెట్టి ఒక దూతను అబద్ధులు ఒక దూతను దేవుడు అక్కడ కాపలా పెట్టి ఆ దాన్ని మొదలుకొని పరిశుద్ధులైనటువంటి భక్తులు చనిపోయిన ఆత్మలను కావలు పెట్టారంట. హల్లెలూయా. అందుకే చూడండి, చాలా మంది భక్తులు లోపల పోతున్నాను, వెళ్తున్నాను, చనిపోయిందన్న మాటలు, నేను పాతాళంలో వెళ్తున్నాను, నేను చనిపోతున్నాను, దిగిపోతున్నాను, ఇవన్నీ మాటలు ఎందుకు వచ్చినాయంటే వారు చనిపోయిన ఆత్మలు ఎక్కడ తెలియండి? పాతాళంకి వెళ్ళి. అయితే ఇప్పుడు వారు అప్పుడు యేసు నమ్ముకున్నారా? ఎప్పుడు వచ్చారు? అప్పుడు ఎప్పుడు పుట్టారా? అప్పుడు
కానీ వాళ్ళు ఎవరు పరిశుద్ధులు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనం చూద్దాం చూడండి, ఇక్కడ 31 చూసినట్లయితే క్రీస్తు పాతాళంలో విడవడం లేదు అంటే ఆయన పాతాళంలో విడలేదనే కదా అర్థము. ఎక్కడి నుంచి ఇక్కడ చనిపోయిన వెంటనే దొంగలు తీసుకుని బయట పెట్టారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన పని. ఇంకా మనం చూద్దాం చూడండి, మీ క్లాస్ చేస్తాను అక్కడ యోబు గ్రంథము క్షమించండి ఎపిసోడ్ పత్రిక 4వ అధ్యాయము 8వ చూడండి. ఎపిసోడ్ పత్రిక 4:8 చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది వర్గములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది కదా. హల్లెలూయా. అర్థమవుతుంది పిల్లరా. ఆయన చెరగా అంటే ఈ 3 రోజులు ఏం చేస్తారు యేసుప్రభు అంటే నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు ప్రియులారా. ఆయన ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు మరణించి చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడైనా చెప్పుకున్న మనము చెరలో ఉన్నాయి. ఈ 3 రోజులతో చనిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఈ దొంగలు తీసుకెళ్లి పరదేశం పెట్టారు. తర్వాత ఇక్కడ తర్వాత కిందకి దిగారట. ఎక్కడికి? పాతాళం దిగారట. అంటే ఇక్కడ పాతాళం లెక్క ఎందుకున్నా మనము క్రింద పాత్ర మనం చూస్తున్నాము. అందుచేత ఆరోగ్యం చాలా చెరగా పెట్టుకుంటే కిందటువంటి భక్తులందరూ కూడా తీసుకొచ్చారట. మళ్ళా కింద అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత బైబిల్ చూపిస్తున్న మాట మీకు సమాధులలో ఉన్నవారు కొందరు కనపడ్డారట. కొందరు లేచారంటే ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? యేసుప్రభు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? చెరలో ఉన్నటువంటి వారిని పరదేశంలో పెడతానికి, దేవుని యొక్క సముఖంలోకి దగ్గర పెడతానికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అంటే అందరికీ రక్షకుడు ప్రభు చెప్పండి. చెరలో విడిపించేవాడు, బ్రతుకున్న వాళ్ళు పాప నుంచి రక్షించేవాడు, అందరినీ పనులను చేర్చేవాడు ఎవరైనా చెప్పండి. ఈయనేమో 3 మేకులు తీసుకోలేదని అంటున్నారు పిల్లరా. కానీ ఎంత సర్వస్వ దేవుడు అండి. ఆయన మరణించకపోతే పాప క్షమాపణ లేదు. ఆయన మరణించకపోతే ఆయన పాపం నుండి ఆ చెల్ల ఆత్మ తీసుకురావడానికి ఎవరికి అధికారం లేదు. అక్కడ దూతలు కూడా ఎవరు ఎదుర్కొలేదు ప్రియులారా. ఈయన దేవాది దేవుడు కాబట్టి ఆయన ఆత్మ తీసుకురావడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అబద్ధం దూత ఉంటుంది. అక్కడ పాతాళం ముందు ఒక దూత కావలి ఉంటుంది, ప్రకటన ఉంటుంది చూడండి. అయితే మరి అటువంటి అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి? దేవుడికి ఉంటుంది. ఆదాము చనిపోయిన కానీ, ఆదాము పుట్టిన కానీ చనిపోయిన ఆత్మలు ఎంతమంది పరిస్థితులు ఉంటారు? వాళ్ళందరినీ ఆ క్షణం నుంచి ఏం చేశారంటే ఆయన. అందుకే వాక్యం చెప్పి పౌలు గారు అన్నాడు కదా, అందుచేత ఆయన ఆరోగ్యమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయాడు. హల్లెలూయా. చెరలో ఉన్న ఆత్మలను ఆయన దేవుని వద్దకు సమీపంలోటువంటి ఎక్కడి పరదేశంలో చేర్చారు. మీకు ఈ మాటలు అర్థమవుతున్నది తెలియదు కానీ అటు చూపిలేదా ఆ చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులు నియమించారట, ఈయనిచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారట? ఆయన భూమి యొక్క కింద వరకు వెళ్ళారట. హల్లెలూయా. అంటే 3 రోజులు ఖాళీగా లేదని అర్థం. అక్కడ సాతాను నిరాశగా చేశారు. సాతాను చేతులు మరణమైనటువంటి దాన్ని ఆయుధం లాగేసుకున్నారు దేవుడు. దాన్ని నిరాశగా చేశారు, బలహీనం చేశారు, దాని పక్కన కూర్చోబెట్టారు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ చెప్పేసి జయపాతాన్ని ఎదురు చేసి పిల్లరా ఆయన మళ్ళీ పాతాళం వెళ్ళాడు. పాతాళంలో చల్లగా ఆత్మలు పట్టుకుని వచ్చాడు. మధ్యలో కొందరికి ఆ ఆత్మలు కూడా కనపడ్డాడు కొంతమంది. చూడండి దాన్ని మీకు ఆ వాక్యం కూడా క్లాస్ చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ చూడండి. అక్కడ ఉంటుంది వారి సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత ఎప్పుడంట చెప్పండి? లేచిన తర్వాత ప్రవేశించి అనేకులకు అడ్డపడ్డారంట. హల్లెలూయా. ఎవరి వల్ల చెప్పండి మీరు? లేచిన తర్వాత లేకపోవడం తర్వాత లేచిన తర్వాతే కొంతమంది చచ్చిపోయిన వారు అక్కడ ఊళ్ళో చుట్టుపక్కల కనపడ్డారట. వీళ్ళందరూ ప్రయాణం ఎక్కడికి చెప్పండి ఇప్పుడు? పరదేశ్. హల్లెలూయా. ఈ చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించారు. విడిపించి పరదేశ్ తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చారు. 40 దినాలు 2 రోజులు ఇక్కడ ఉంటారు. ఉండి శిష్యులు కనిపించారు, చెప్పవలసిన మాటలు చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఆయుధపరిచారు. తర్వాత నేను మళ్ళీ వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ఇది పునరుద్ధరణ ఎన్ని ఆధారాలు మనకు ఎన్ని ఈవులు మనకు చెప్పాలంటే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము,
మనం పరలోకి వెళ్ళడానికి చాలా చాలా మనకి కావాల్సిన ఆధారాలను కూడా దేవుడు మనకి ఇచ్చినారు. ఇక మనము దేని విశ్వాసం ఉంచాలి చెప్పండి మీరు? దేని విశ్వాసించాలి? ప్రభువుని విశ్వాసించాలి. చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చిందని చూడండి. ఏమనగా మళ్ళా దేవునికి తెచ్చినప్పుడు క్రీస్తు శరీర విషయంలో చంపబడినాను, బ్రతికించబడి చంపబడినాను. 19 దేవుని దీర్ఘ శాతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుండగా అది దేవుని వారి ఎదురు అనగా చదవలేని ఆత్మలకు ఆయన ఆత్మశక్తులని వాళ్ళకు ప్రకటించను. ఆనాడేకుంటారు 21 చూడండి. 21 దానికి సాదృశ్యమైన బాప్తిజం నీకుడు నిన్ను రక్షించుతున్నది. అదేనగా శరీర మార్గము తీసినట్టు కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షించుకుంటున్నమే. ఆయన పరలోకములకు వెళ్ళి రూపం మీదను అధికారం మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే. హల్లెలూయా. చూసారు, పునరుద్ధానం లేనందున అనేకులకు ఆత్మలకు చనిపోయిన వారికి విడుదల ఇచ్చారు, బ్రతుకున్న వారు నమ్మితే మనకి విడుదల ఇచ్చినారు. ఏం పొందుకున్నారు? ఆయన మరణం వల్ల పునరుద్ధానం వలన అధికారం పొందుతున్నారు. కానీ అప్పుడు శాస్త్రం ఏమంది? అంతకుముందు ఏమంది? ఈ లోక రాజ్యాలన్నీ కూడా మా వస్తాలు ఉన్నాయి, ఈ ప్రజలందరూ కూడా నా చేతిలోనే ఆ బానిసలు అయిపోయారు. అంటే ఈ రోజు ఏం చేశారు? ఆ బానిసత్వంలో ఏం చేశారు? మనను విడిపించారు. విడిపిస్తానికి మనం ఏం చేశాము చెప్పండి? మన విడుదలకి మనం ఎంత గొప్ప సేవ చేశాము? చేసింది ఎవరు చేశారు? యేసు ప్రభువా మనమా? యేసు ప్రభు చేసిన పని ఏంటి? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తర్వాత పునరుద్ధాన శక్తిని ప్రపంచానికి ఆయన నిరూపించుకుని తీరారా చరమకున్న ఆత్మను తీసుకుని వెళ్ళిన పరదేశులు పెట్టారు. పరదేశులు వెళ్ళటానికేమో ఒక దొంగని అనుమతించారు. ఈ రోజు మనం అందరూ కూడా యేసు రాజ్యాన్ని కోరుకుంటే, యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు పునరుద్ధానం నిరీక్ష ఉంచితే ఆ దొంగలు పెట్టినటువంటి లేక చర్మలను ఆత్మ పెట్టినటువంటి పరదేశం మనమందరం కూడా చేరగలము. అయితే ఇప్పుడు మనం ఏం చేయకుండా చెప్పండి? మనం నిరీక్షణ కంటే లేని వారిగా మనం ఉండకూడదు. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం రక్తం కాసిన దేవుడు, నా కోసం సమాజం చేయబడిన దేవుడు, నా కోసం పునరుద్ధానం చేసిన దేవుడు, నేనేం చేస్తే ఎలా జీవిస్తే నేను పరలోకం చేస్తాను భయంతో మనం బ్రతకాలి. హల్లెలూయా. అంతేకాని చిన్న 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 చీప్ విషయాలు కూడా దేవునికి మనం ఆయుష్ పెడుతూ ఉండి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే మనం ఇక్కడే ఉంటాం. అంటే ఇక్కడంటే అంటారు ఖాళీ అయిపోయినటువంటి పాఠంలో చూసారా? పాఠాలలో ఉన్న పాపపు ఆత్మ దగ్గరికి మనం వెళ్తాం. అక్కడ అగ్ని అనదు, మీరు ఎన్నుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు చెప్పండి? పరదేశం వెళ్దామా, పాఠాలు వెళ్దామా? మరి పాఠాలను తప్పించుకుని పరదేశం వెళ్ళాలంటే ఆత్మ నియమాలు మనం పాటించాలి. ఆత్మ నియమాలు పాటించాలి. కనీసం నీవు దేవునికి ఏదన్నా ఉపయోగకరంగా జీవించాలి. నీ మాటలు గాని, నీ ప్రవర్తన గాని, నీ క్రియలు గాని, నువ్వు తీసుకున్న నిర్ణయాలు గాని, నీ పద్ధతులను మార్చుకోవాలి. పూర్తిగా నేను డిఫరెంట్ ప్రభావం కనిపించాలి లోకానికి. హల్లెలూయా. దీనికి కృతజ్ఞతలు చాలాల్సింది కాక